హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు తేజస్విని వ్లాగ్స్. మేమైతే శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానానికి వచ్చాము. ఇదైతే ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలము పొంగనూరు దగ్గర ఉంది. మదనపల్లి నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉంది. ఎంట్రీ ఇక్కడ. అమ్మవారు అయితే ఆ కొండపైన కొలువు ఉంది, చూపిస్తాను. అక్కడికి వెళ్దాం రండి. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదైతే మెట్లు మార్గము. అన్ని మెటుకులు ఉంటాయి, మెటుకులు ఎక్కి వెళ్ళాలి. ఇదైతే రోడ్డు మార్గము, బండ్లు ఏవైనా వెళ్ళొచ్చు. 2 దారులు ఉన్నాయి గుడికి వెళ్ళేదానికి. మేమైతే మెట్ల మార్గంలో వెళ్తున్నాము. ఇదే ఫ్రెండ్స్ మెట్ల మార్గం. ఇలా పైకి వెళ్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. 2 మార్గాలు ఉన్నాయని చెప్పాను కదా. మెట్ల మార్గం చూపించాను, ఇప్పుడు రోడ్డు మార్గం. ఇదే రోడ్డు మార్గము. ఈ రోడ్లో ఏ వెహికల్స్ అయినా వెళ్ళొచ్చు. ముక్కాలు భాగం వరకు వెళ్ళిపోతాయి. అక్కడ స్టాపింగ్ చూపిస్తాను రండి. అది కూడా బస్సులు, పెద్ద పెద్ద లారీలు, ఈచర్స్, వ్యాన్స్ ఇక్కడే ఆపేస్తారు. చూడండి, అక్కడ ఆపేస్తారు. ఆటోలు, సుమోలు, 2 వీలర్స్ పైకి వెళ్ళొచ్చు. పెద్ద పెద్ద బండ్లకైతే ఇక్కడే స్టాపింగ్. రండి పైకి వెళ్దాం. ఇంకా పైకి వచ్చిన తర్వాత వెహికల్స్ అన్ని ఇక్కడే స్టాపింగ్. కోనేరు అక్కడ ఉంది. మునగాల్సింటే మునిగేసి అక్కడ దర్శనానికి వెళ్ళొచ్చు. లోపలికి రండి వెళ్దాం కోనేరు దగ్గరికి. కోనేరు ఇక్కడే ఉంది, రండి చూపిస్తాను. దర్శనానికి వెళ్దాం రండి. ఇక్కడి అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే పువ్వ సైనం చెప్తుంది. 3 పువ్వులు, కుడివైపు ఒక పువ్వ, ఎడంవైపు ఒక పువ్వ, అమ్మవారి తలపైన ఒక పువ్వ పెట్టి అమ్మవారిని కోరిక కోరుకోమని చెబుతారు. కుడివైపు పువ్వ పడితే కోరిక నెరవేరుతుంది అని అర్థం. ఎడంవైపు పువ్వ పడితే కోరిక నెరవేరదు అని అర్థం. అమ్మవారి తలపైన ఉన్న పువ్వ పడితే కోరిక నిదానముగా నెరవేరుతుంది అని అర్థం. ఇది ఈ అమ్మవారి ప్రత్యేకత. ఇక్కడికి బయట నుంచి చాలామంది వస్తారు. ఆదివారము, మంగళవారం ఇంకా చాలామంది వస్తారు. వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి కోళ్ళను కానీ, మేకలు కానీ, మేకపోతులు కానీ వచ్చి తెచ్చి బోనం పట్టుకుంటారు. బోనం పట్టుకునేసి ఇక్కడే చేసుకొని తినేసి బాగా ఎంజాయ్ చేసుకొని వెళ్తారు. ఇక్కడ వరకే ఫ్రెండ్స్. సెల్లు లోపల నాటలోడు, కెమెరా గేమ్ చూపించలేము. చూడండి గుడి ఎంత ఎత్తులో ఉందో. గుడి దగ్గర నుంచి వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. మనకు మదనపల్లి కూడా బాగా కనిపిస్తుంది. పొద్దున్నే వచ్చింటే ఇంకా చాలా బాగా కనిపించేది. లొకేషన్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారికి బోయకొండ గంగమ్మ అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం ఇక్కడ బోయవాళ్ళు నివసించేవారు. వాళ్ళ మీదికి గోల్కొండ నవాబులు దండయాత్రకు వచ్చారు. అమ్మవారు ఒక వృద్ధురాల రూపంలో వచ్చి వాళ్ళని కాపాడి వాళ్ళ కోరిక మేరకు అమ్మవారు ఇక్కడే నిలబడిపోయారు. చూడండి, కాలంటే కత్తితో ఒక ఏటుకి గుండు నరికేసేది 2గా చీలిపోయాయి.
ఓకే ఫ్రెండ్స్, మాదైతే దర్శనం అయిపోయింది. ఇంకేమైనా తీసుకోవాలి అంటే కాంప్లెక్స్లు ఉన్నాయి ఇక్కడ, బొమ్మలు పిల్లోలకి చూడండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.